ప్రిన్స్ బర్త్డే వచ్చేస్తుంది. ప్రిన్స్ ఇస్ గోయింగ్ టు టర్న్ 7 years అల్హమ్దులిల్లాహ్. బట్ దెన్ ఆబ్వియస్లీ పిల్లలు కాబట్టి పిల్లలకి కూడా చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. నిద్ర వస్తుంది అంటే వి బాట్ కపుల్ ఆఫ్ థింగ్స్. ఏం కొన్నానో చూపిస్తాను. అండ్ ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాము. మిర్రర్ మీ కెన్ ఐ గో హియర్? ఇస్ దిస్ రియల్ అర్హాన్? ఓ yes, రియల్ అర్హాన్. ఇస్ దిస్ రియల్ అర్హాన్? No. Is it real? Okay, thank you. Is this the way? Is this real Kannamma? Was it fun? Yeah. Come, aa gaye bahar, aa jao. So they say, right, Pinny is like the mother and Jyoti. It's for real, and he's very, very extremely attached to ma akka and mata. Our andari ante ma khandan mottamlo chala special child ma andarki. Very close to everybody's heart, and we're all very excited and looking forward my friend's birthday ki. He's sad, baby. Hi guys, andarki namaskaram. Welcome to my Telugu channel, Samira Sharif Vlogs Telugu. Alright guys, so my prince birthday వచ్చేస్తుంది. Prince is going to turn 7 years alhamdulillah inshallah. ఇంకొన్ని రోజుల్లో 26th July తన బర్త్డే. ఆబ్వియస్లీ వెరీ స్పెషల్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందరి పిల్లల బర్త్డేస్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, లైక్ ది ఎంటైర్ ఫ్యామిలీ. మెయిన్లీ అయాన్ అండ్ ప్రిన్స్ వీళ్ళిద్దరు వచ్చేసి ఒకటే ఇయర్ పుట్టారు కాబట్టి ఇయర్ స్టార్టింగ్ లో వచ్చేసి అయాన్ పుట్టాడు అండ్ మిడ్ ఆఫ్ ది ఇయర్ లో ప్రిన్స్ పుట్టాడు. సో ఐ హ్యావ్ అ రిచువల్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీథింగ్ సేమ్ ఫర్ బోత్ ద కిడ్స్. అయాన్ అండ్ ప్రిన్స్ కి ఎప్పుడు ఒకటేసారి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ అర్హాన్ అండ్ ఐజా ఇద్దరు చిన్న పిల్లలకి ఏం చేసినా సేమ్ చేస్తాను అనమాట. సో ఇట్స్ మై పర్సనల్ థింగ్. అయాన్కి తన 6th బర్త్డేకి వాచ్ ఇచ్చాను, సేమ్ ప్రిన్స్ కూడా 6th బర్త్డేకి వాచ్ ఇచ్చాను. మళ్ళీ అయాన్ వాంటెడ్ వాచ్ అప్గ్రేడ్, సో 7th బర్త్డేకి కూడా వాచ్ ఇచ్చాను. అండ్ ప్రిన్స్ 7th బర్త్డే కూడా వాచ్ ఇచ్చే ఐడియానే ఉండే. అండ్ ఆబ్వియస్లీ ప్రిన్స్ నోస్ బికాస్ హీ సీస్ తన బర్త్డేకి ఏం గిఫ్ట్ రాబోతుంది తను ముందే చూసేస్తాడు అనమాట. ఓకే అయాన్కి ఇది వచ్చింది, నాకు కూడా అదే వస్తుంది అని చెప్పి. బట్ దెన్ ఏంటంటే తన వాచ్ అంటే తనకి 6th బర్త్డేలో దొరికిన వాచ్ ఏదైతే గిఫ్ట్ కావాలండో దట్ వాస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ సమ్మర్ టైంలో. ప్లీజ్ ఇగ్నోర్ ద లైట్. మా అర్హాన్ ఆన్ ఆఫ్ చేస్తున్నాడు అనమాట ఈ లైట్. బై ద వే ఈ రూమ్ టూర్ ఆల్రెడీ పెట్టేశాను. ఇఫ్ యూ గైస్ హ్యావెంట్ వాచ్ ద రూమ్ టూర్ యెట్ ప్లీజ్ డూ వాచ్. అండ్ ఆల్సో ఇప్పుడు బెడ్ మూసేసింది, సో ఇట్స్ లైక్ వెరీ స్పేషియస్ అండ్ బిగ్ అనమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, సమ్మర్లో మా ప్రిన్స్ వాచ్ సరిగ్గా పనిచేయకపోతే తను కింద ఆడడానికి వెళ్ళినప్పుడు, అంటే ఎవరు పెద్దవాళ్ళు లేకుండా పిల్లలు వెళ్ళడానికి బేసిక్గా మేము వాచెస్ ఇస్తాం వాళ్ళకి, సో దట్ వీ కెన్ కాల్ దెమ్ గెట్ కనెక్టెడ్ టు దెమ్, వాళ్ళని ట్రాక్ చేయొచ్చు అని చెప్పి. సో ఆ టైంలో ప్రిన్స్కి వాచ్ ఆల్రెడీ కొనేసాను. ఇట్స్ రైట్ విత్ మీ బేబీ. బేసిక్గా ప్రిన్స్కి అప్పుడే సమ్మర్లో నేను తన కోసం తీసుకొని ఇచ్చినప్పుడు తనకు ఆల్రెడీ చెప్పాను అనమాట, బేటు దిస్ ఇస్ యాక్చువల్లీ యువర్ బర్త్డే గిఫ్ట్ రైట్, అండ్ సో ఈసారి బర్త్డే గిఫ్ట్ ఏముండదు బికాస్ నువ్వు ముందే తీసుకుంటున్నావు అని చెప్పేశాను. బట్ దెన్ ఆబ్వియస్లీ పిల్లలు కాబట్టి పిల్లలకి కూడా చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అండ్ యాజ్ పేరెంట్స్ మనకు కూడా అంటే మనం చెప్పడానికి చెప్పేస్తాము నో మోర్ గిఫ్ట్ అని చెప్పి, బట్ ఐ వాంట్ టు గివ్ సంథింగ్ వెరీ నైస్ ఫర్ హిమ్. అంటే తనకి ఏమైనా ఎక్సైటింగ్గా ఏమైనా డిఫరెంట్గా maximum. హాయ్ బోలో, ఇట్స్ మై ప్రిన్స్ భయ్యాస్ బర్త్డే వెరీ సూన్. నో ఓకే. సో మ్యాక్సిమం వాళ్ళకి కావాల్సిన వస్తువులు కానివ్వండి, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎవ్రీథింగ్ మన పిల్లల దగ్గర ఉంటుంది. బికాజ్ స్కూల్సే మ్యాక్సిమం స్టఫ్ అంతా ప్రొవైడ్ చేసేస్తారు. దే హ్యావ్ సర్టెన్ థింగ్స్ వాళ్ళ అకాడమిక్స్లో దట్ దే హ్యావ్ టు కైండ్ ఆఫ్ హ్యావ్. సో సంథింగ్ వెరీ స్పెషల్ సంథింగ్ వెరీ డిఫరెంట్, ఏదో ఒకటి విచ్ హీ మైట్ లైక్, విచ్ మైట్ బీ యూస్ఫుల్ ఫర్ హిమ్, అది తీసుకుందాం అనే ఆలోచనతో ఇవాళ మేము వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఆల్సో యాజ్ యూ కెన్ సీ నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, అండ్ ఇది వాళ్ళ కిడ్స్ రూమ్ అనమాట. అందరి పిల్లల కిడ్స్ రూమ్ ఇది. ఇప్పుడు వీకెండ్ కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఇవాళ సాయంత్రం అంటే ఇవాళ సండే అండ్ ఇవాళ సాయంత్రం వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ హోమ్. అండ్ ఫ్రైడే రోజు ప్రిన్స్ బర్త్డే. సో వీక్ డే టైంలో నాకు అవ్వదు వెళ్ళి షాప్ చేయడానికి అని చెప్పి, మాకు కూడా మాల్లో కొంచెం పని ఉంటే వి థాట్ వై నాట్ జస్ట్ గో. అండ్ తను కూడా తన పని చేసుకుంటుంది, పని చేసుకుంటుంది. అండ్ మా అర్హాన్ ఫుల్ ఎక్సైటెడ్. అంటే ఇంట్లో ఎన్ని బండ్లు ఉన్నాయి, ఎన్ని రైడ్ ఆన్స్ ఉన్నాయి, ఎన్ని కార్స్ ఉన్నాయి, ఎన్ని బైక్స్ ఉన్నా మాల్కి వెళ్ళి కార్ రైడ్ చేయడంలో వేరే ఎంజాయ్మెంట్. వాట్ బేబీ? వాట్ ఈస్ ఇట్? వావ్, సో ఫ్యాన్సీ. సో యూ డోంట్ వాంట్ అ బైక్? What do you want then? Bike. You want to ride car? Okay, done. So అదే ఇంట్లో ఎన్ని ఉన్నా అక్కడ మాల్కి వెళ్ళి రైడ్ చేస్తేనే మా వాళ్ళకి ఫ్యాసినేషన్ ఫ్యాసినేటింగ్గా ఉంటుంది, ఎంజాయ్మెంట్గా ఉంటుంది. స్కూబీ డూబీ కార్, షూర్.
సో అలా ఇప్పుడు బయలుదేరినాము. ఇట్స్ గోన్ రెయిన్, అంటే వర్షం ఫుల్గా పడక ముందు మాల్కి వెళ్ళి ఫినిష్ చేసి ఇక్కడికి వచ్చి మా అక్క వాళ్ళని దింపేసి నా బ్యాగ్స్ వాట్ ఎవర్ సామాన్లు ఉన్నాయో అవి తీసుకుని మళ్ళీ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ హోమ్. సో దట్స్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ నౌ. చూడాలి హౌ థింగ్స్ ఆర్ గోనా వర్క్. You want to stay here? Yeah. You don't want to go back to our home? No. Why? Yeah. You want to stay here? Yeah. Look here and talk. Tell Yeah. friends why you want to stay here, but Yeah. why? Mm. We have to go back in the evening. No. Please. Yes, baby. No, please. We will come back later next month. No. Yes, baby ma. Open. Why? Hey. Hey. సో మా అర్హాన్ కొంచెం ఎక్సైటింగ్గా ఉన్నాడు. ఎనీవే మా అక్క కోసం వెయిట్ చేస్తున్నాము. అయాన్ అండ్ మా అక్క రెడీ అయిపోతే విల్ గెట్ స్టార్టెడ్. బేసిక్గా శరత్ సిటీకి వెళ్తున్నాము. మ్యాక్సిమం వి పిక్ అండ్ చూస్ శరత్ సిటీ. ఏమైనా చిన్న ఐటమ్స్ సెలెక్టెడ్ ఏమైనా బ్రాండ్స్ కొనాలి అంటే దట్ టైమ్ వీ గో టు ఇన్ ఆర్బిట్. బట్ ఎక్కువ ఆప్షన్స్ శరత్ సిటీలో ఉన్నాయి కాబట్టి శరత్ సిటీకి వెళ్తున్నాము. సో శరత్ సిటీ అంటే ఏఎంబి సినిమాస్ ఉన్నాయి కదా ఆ మాల్. సో లెట్స్ గో అండ్ చూద్దాం ఏమేం డిఫరెంట్గా యూనిక్గా దొరుకుతుంది. ఎందుకు ఈ వీడియో బ్లాగ్ చేస్తున్నాను అంటే నేను నాకు కుదిరినంత వరకు పిల్లల బర్త్డేస్ ఏమైనా ఉంటే టు మేక్ ఇట్ మెమరబుల్ ఫర్ మీ అండ్ ఆల్సో ఫర్ దెమ్ వీడియో డైరీలా ఉంటుందని చెప్పి బ్లాగ్ చేస్తాను. అండ్ ఆల్సో ఏమైనా యూనిక్గా డిఫరెంట్గా కనిపిస్తే మీరు కూడా మీ పిల్లలకి యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటే మీరు కూడా కొంటారేమో. వెళ్ళి చూద్దాము, కలిసి షాప్ చేద్దాము. అండ్ ఆల్సో నేనేమైనా ఇది కొంటే బాగుండేది సమీరా అని మీకు అనిపిస్తే ప్లీజ్ కామెంట్స్లో వదిలేయండి. బికాస్ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ మై బెస్ట్. తన దగ్గర లేనిది తనకి బాగా యూస్ఫుల్ ఉండేది. బికాస్ హీస్ గ్రోయింగ్, హీస్ 7 years old, అంటే హీస్ గ్రోయింగ్ టు బీ అ బిగ్ బాయ్ వెరీ సూన్. సో చాలా మార్పులు వస్తాయి కదా తన లైఫ్లో. సో దానికి సంబంధించి ఏమైనా దొరికితే కొందామని చెప్పి వెళ్తున్నాము. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. అర్హాన్ బోలో లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ గెట్ Party. Let's get started. Let's go. Bismillah. Where are we going, Arhan? Mall. Let's sit in the car seat. Bismillah. ఇంకా అలా మేము బయలుదేరిపోయాము శరత్ సిటీ మాల్కి. బై ద వే నేను ఎప్పుడైనా డ్రైవ్ చేస్తుంటే నాతో పాటు అర్హాన్ వస్తుంటే హిజ్ ఆల్వేస్ సిట్టింగ్ ఇన్ హిస్ కార్ సీట్ విచ్ ఇస్ వెరీ కంఫర్టబుల్. అండ్ చాలామంది చాలాసార్లు అడిగారు నేను అర్హాన్ కోసం వాడే కార్ సీట్ ఏంటి అని చెప్పి. అయితే నేను లవ్ ల్యాబ్ది గ్యాలక్సీ కన్వర్టబుల్ కార్ సీట్ వాడుతున్నాము. ఇది మనం న్యూ బార్న్ నుంచి 7 years కిడ్స్ వరకు వాడచ్చు. చాలా చాలా కన్వీనియంట్. నా ప్రీవియస్ వీడియోలో కూడా మీరు చూస్తుంటే అందులో ఐరా కూర్చొని ఉండే అనమాట. షీస్ 4 years old. సో ఇంట్లో అందరు పిల్లలు వాడడానికి అందరికీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మెయిన్లీ ఏంటంటే లవ్ ల్యాబ్ ప్రోడక్ట్స్ అన్ని కూడా మన కిడ్స్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకునే చేస్తారు. అండ్ ఈ కార్ సీట్ మనకి యూరోపియన్ సేఫ్టీ స్టాండర్డ్ సర్టిఫైడ్ అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బయింగ్ ఫ్యాక్టర్ నాకైతే. అండ్ చెప్పాను కదా 0 months నుంచి అంటే న్యూ బార్న్ నుంచి మనం చక్కగా వాడచ్చు. ఇందులో మనకి 3 రిక్లైనింగ్ పొజిషన్స్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ హౌ అవర్ బేబీ ఈస్ కంఫర్టబుల్ యూజింగ్ ఇట్. అండ్ నార్మల్గా మన బేబీ ఒకవేళ లెస్ దాన్ 2 years ఉంటే వాళ్ళకి మనం రేర్ ఫేసింగ్లో కూర్చోపెట్టాలి. అంటే అప్ టు 10 kgs వరకు ఉన్న పిల్లలకి రేర్ ఫేసింగ్ ఫర్ దర్ సేఫ్టీ. అదే మన పిల్లలు 2+ years 2 to 7 years అయితే మనం వాళ్ళకి ఫార్వర్డ్ ఫేసింగ్లో కూర్చోపెట్టచ్చు. అండ్ యాజ్ యూ కెన్ సీ అర్హాన్ ఇస్ నౌ 2+ కాబట్టి ఇలా ఫార్వర్డ్ ఫేసింగ్లో కూర్చుంటాడు. అండ్ ఇందాక మీరు చూసినట్టు చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇలా రేర్ ఫేసింగ్లో కూర్చునేవాడు. బెస్ట్ ఏంటంటే ఇందులో మన పిల్లలు చాలా కంఫర్టబుల్గా ఉంటారు. ఎందుకంటే ఇందులో మనకి ప్యాడెడ్ హెడ్ రెస్ట్ వస్తుంది అండ్ సాఫ్ట్ కుషన్ సీట్ ఉంటుంది. అంటే మన పిల్లలకి చాలా సాఫ్ట్గా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ 5-pointer సేఫ్టీ హార్నెస్ విచ్ ఇస్ అ విన్. ఈ కార్ సీట్ని మన కార్లో ఇన్స్టాల్ చేయడం చాలా చాలా సింపుల్. అందులో మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తే దాన్ని ఫాలో చేసుకుంటూ మనం బెల్ట్ పెట్టేస్తే చక్కగా సేఫ్గా ఉంటుంది అండ్ మన పిల్లలకి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. అండ్ మీరు చూస్తున్నట్టయితే అర్హాన్ ఎప్పుడైనా సరే కార్ ఎక్కితే కార్ సీట్లో కూర్చున్న వెంటనే ఇఫ్ ఇట్ ఇస్ నాప్ టైమ్ హీ కంఫర్టబుల్లీ స్లీప్స్. అండ్ నార్మల్గా మనం ఎలా పడితే అలా పడుకుంటే బాడీ పెయిన్స్ అవి ఉంటాయి కదా, అలా కాకుండా ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో మన పిల్లలు చక్కగా రెస్ట్ చేసుకుంటారనమాట. 3 levels రిక్లైనింగ్ ఉంటుంది కదా, సో వాళ్ళ కంఫర్ట్ లెవెల్కి మనం పెట్టుకుని మన పిల్లల్ని రిలాక్స్ చేయొచ్చు. సో ఐ వుడ్ హైలీ రికమెండ్ ఇఫ్ యూ గైస్ హ్యావ్ kids in your house, car seat మన పిల్లల సేఫ్టీ కోసం అండ్ ఆల్సో కంఫర్ట్ కోసం is a must. సో దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. బికాస్ ఐ హ్యావ్ బీన్ యూజింగ్ ఎవర్ సిన్స్ Arhan was a little baby and I'm sure I'll be using it till he turns 7 years old for sure. ఇది మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంది అండ్ ఆల్సో లవ్ ల్యాబ్ వాళ్ళ ఒఫిషియల్ వెబ్సైట్లో. నేను అమెజాన్లో కొన్నాను కాబట్టి అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఆల్మోస్ట్ నియర్ ద మాల్ బట్ దెన్ ట్రాఫిక్ వల్ల ఇట్స్ సో మచ్ అంటే వర్షాల వల్ల ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో పిల్లలు crashed as you saw very comfortably. Arhan is sleeping in his car seat and Ayan is also relaxing right here because పొద్దునే చాలా జల్దీ లేచేశారు.
బట్ ఐ నో మాల్కి వెళ్ళిన వెంటనే దే వేకప్, సో ఇట్స్ ఓకే టు గివ్ దెమ్ దిస్ క్యాట్ న్యాప్. యాక్చువల్లీ నో అర్హాన్కి వాళ్ళు న్యాప్ ఇవ్వద్దు అనుకున్నాను బికాస్ టుమారో ఇస్ అ మండే అండ్ ఐ డోంట్ వాంట్ హిమ్ టు బెడ్ టైం పుష్ చేయాలి అని లేకుండే. బట్ బికాస్ ఆబ్వియస్లీ కార్లో ఉన్నాం కాబట్టి హిల్ బీ కొంచెం సూతింగ్ ఫీల్ వస్తుంది అండ్ మెయిన్లీ కార్ సీట్లో వెరీ కంఫర్టబుల్ ఉంటాడు కాబట్టి కైండ్ ఆఫ్ క్రాష్డ్. సో ఆ క్యాట్ న్యాప్ ఇస్ ఓకే. సో లెట్స్ గో టు ద మాల్ అండ్ కుదిరితే ఇందులో వ్లాగ్ చేస్తాను నా పాకెట్లో, బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ గోన్ బి పాసిబుల్. సో ఐ ప్రాబ్లీ వ్లాగ్ ఇన్ మై ఫోన్. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోన్ వర్క్. అండ్ చెప్పినట్టు ఏమైనా యూనిక్ కనిపిస్తే ఐ విల్ టేక్ యూ గైస్ త్రూ అండ్ షో యూ గైస్ ఏమేమి కొంటున్నాను. ఇక్కడ కాకపోయినా ఇంట్లోకి వెళ్ళాక చూపిస్తాను. సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. అండ్ యా, డూ యూ హ్యావ్ సంథింగ్ టు సే అప్పా? మాల్కి నిద్ర వస్తుంది. లేదు, నాకు కూడా నిద్ర వస్తుంది. వచ్చేసింది మాల్, సో డోంట్ స్లీప్. ఓకే, క్యాచ్ యూ గైస్. మాల్కి రీచ్ అయిపోయాము. మాల్లో వచ్చినప్పుడు ఎవ్రీ టైమ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ అప్ పిక్చర్ ఆఫ్ మన పార్కింగ్లో పిల్లర్ ఉంటుంది కదా, వి పార్క్ హియర్. సో దట్ ఈస్ గోన్ బి హెల్ప్ఫుల్. అండ్ ఆల్సో పిల్లలు పడుకున్నారని చెప్పాను కదా, దే స్లీపింగ్ అండ్ వీఆర్ వాకింగ్ లైక్ దిస్. లెట్స్ గో డౌన్. సో అయ్యా, నేను అండ్ అర్హాన్ వచ్చాము. సో దీస్ ఆర్ లైక్ కపుల్ ఆఫ్ ప్లేసెస్ అనమాట. జబికే లండన్ కానివ్వండి, స్మైలీ కిరోస్, ఆర్ అక్కడ కనిపిస్తుంది కదా స్కూబీస్. సో బేసిక్గా మనం స్కూబీస్కి వెళ్ళిపోతున్నాము బికాజ్ దే హ్యావ్ సమ్ ఫన్ స్టఫ్. ఆ తర్వాత వీల్ ఆల్సో చెక్అవుట్ దిస్ స్టోర్. ఏమైనా యూనిక్గా కనిపిస్తే వి విల్ బై. స్మైలీ కిరోస్ కూడా బాగుంటుంది, బట్ దెన్ ఐ డోంట్ థింక్ విల్ బై సంథింగ్ ఫ్రమ్ హియర్. సో లెట్స్ గో టు స్కూబీస్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్ అండ్ ఇది ఆస్ట్రేలియన్ ఓన్ అనమాట. I know we should be promoting Indian brands, but then ఇక్కడ కొంచెం స్టఫ్ ఎడ్యుకేషన్ వైస్ కానివ్వండి ఫన్గా ఉంటుంది. సో ఐ థాట్ ఐ షుడ్ జస్ట్ గెట్ సంథింగ్ ఫ్రమ్ పెద్ద టైటై ఫిష్ టైస్. వాట్ ఐ వాంటెడ్ ఈస్ నాట్ దేర్. ఆన్లైన్లోనే కొనేయాల్సింది. ఐ థాట్ ఇక్కడికి వచ్చి సో బేసిక్గా ఒక పాడ్కాస్ట్ లాగా స్టోరీ టెల్లింగ్ ఉంటుంది అండ్ దెన్ దే ఆల్సో హ్యావ్ అలామ్ ఇన్ దాట్. తన రూమ్లో పెట్టుకుంటారు అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ నాట్ దేర్. సో ఇంకా రెగ్యులర్గా హ్యామ్లీస్లో ఏముందో చూసేద్దాము. సో లెట్స్ గో. ఈ డబ్ల్యూకే లైఫ్లో కూడా విల్ చెక్ ద మిర్రర్. బిఫోర్ దే యూస్ టు గివ్ గ్లవ్స్, నౌ గ్లవ్స్ ఇస్ కాస్టింగ్ టూ మచ్. సో ఏం చేయాలో తెలియక దొరికిన ఐటమ్స్ అంటే వి బాట్ కపుల్ ఆఫ్ థింగ్స్. ఏం కొన్నానో చూపిస్తాను మేబీ బర్త్డే రోజు. బట్ వన్ థింగ్ ఐ కెన్ షో యూ, ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇందులో ఏంటంటే మనకి స్టోరీస్, సాంగ్స్ అన్ని తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ చాలా ఉంటాయి. సో ఐ గాట్ వన్ ఆఫ్ దిస్. అండ్ ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాము మిర్రర్ మేజ్. ఇంతసేపు అర్హాన్ నా ఒళ్ళు పడుకొని ఉండే అండ్ ఇప్పుడే మా అక్క దగ్గరికి వెళ్ళారు. యూ జస్ట్ వెయిటింగ్ ఫర్ అవర్ పుష్ విత్ ద ఫోమ్ స్టిక్. I mean, I don't know if it can go or no. Here? Can I go? Can I go here? Is this real Arhan? Yeah. Oh yes, real Arhan. Is this real Arhan? No. Is it real? Okay, thank you, thank you. Is this the way? Is this real Kannamma? Kannamma so cutely you're walking. Ari. Hi Arhan. Where is it? Huh? Kannamma hai वहाँ यहाँ कहाँ जाना उन्हें? I'm here. I'm going here, but it is locked. This is locked. Dead end. That's the maze you have to figure out. Locked. Here. Here I found it. Oh, I found it. डिच्चा मार लो नको. फोम से टच करके देखो. ये रियल है. रियल अरहान. Is this real Arhan? Oh yeah, real Arhan. I thought that's a mirror. This is not the mirror. I found it. We have come. We came. Was it fun? Come, आ गए बाहर. आ जाओ. What is that? क्या लेके आए? किधर जाके आए आप? अरहान वो ले लेके आए. Hello. Arhan's favorite Coco Fit. अरहान किसका बेटा? बोलो. टूटू कौन कौन? टूटू का. किसका किसका? कौन है वो टूटू? आप
पापा एंड मम्मा क्यूटी रे अचीवमेंट हो गया कब तो भी बोला सुने हो अब क्या बोला? क्या बोला किसका बच्चा है बोले तो आपा मम्मा टू ఓకే గైజ్ మేము మళ్ళీ వచ్చేసాము అండ్ వీ స్టార్టెడ్ అంటే ఇప్పుడు బయలుదేరిపోతున్నాము గోయింగ్ బ్యాక్ టు అవర్ హోమ్ ఆపా అండ్ అయాన్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి అండ్ అర్హాన్ ఇస్ సిట్టింగ్ రైట్ హియర్ అండ్ ఒక డైనోసార్ కూడా తీసుకున్నాను మీరు చూసారు కదా ఓకే లెట్స్ గో హిస్ ఫీలింగ్ హాట్ బండి ఆన్ చేయాలి వాట్ హ్యాపెన్ ఆపా అండ్ కన్నమ్మా అదే కమ్మింగ్ దెన్ సో బేసిక్గా అర్హాన్ వేర్ యూ వాంట్ టు గో బేబీ where does Arhan want to go? Arhan upset gunnadu because he wants to go back to Nani home and వాళ్ళిద్దరు అటు నుంచి అటు వెళ్ళిపోతారు అన్న ఫీలింగ్ తో he's getting upset. They are not going papa ऊपर out बाहर रहता ना we're going to pick them up from that gate okay లేదా नहीं जा रहे अपन उनके लिए इधर वेट करेंगे जाओ so they say right Pinny is like the mother అని చెప్పి it's for real and he's very extremely attached to మా అక్క అన్నమాట సో వాళ్ళు లేకుండా వెళ్ళిపోతున్నామని he's feeling sad okay డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి I'll reach home and catch you guys guess what guys మా అక్క అండ్ అయాన్ కూడా వచ్చారు సో అయాన్ ఫుల్ హ్యాపీ అన్నమాట వాళ్ళు వచ్చేసారు ఇటు అని చెప్పి Let's get down. So guys, back to our room and back to our space. Arhan is full happy. Kannamma unnadu and Kannammato aadukuntunaru అని చెప్పి and also అత్తగారు ఉన్నారు. Let's go and talk to her and ask her అంటే బర్త్డే అనగానే మన అందరికి ఒక స్ట్రెస్ వచ్చేస్తుంది కదా దాని గురించి మాట్లాడదాం వాలేకుం అస్సలాం. సో బేసిక్గా ఇవాళ బ్లాగ్ ఏంటంటే మన ప్రిన్స్ బర్త్డే వస్తుంది కదా అవును. సో ప్రిన్స్ కి ఏదైనా గిఫ్ట్ కొందామని చెప్పి అలా మాల్కి వెళ్ళాం అనమాట బికాస్ మళ్ళీ ఈ వీక్ మండే స్టార్ట్ అయిపోతుంది అండ్ ఐల్ బి బిజీ ఇంకా ఇక్కడ స్కూల్ స్టార్ట్ అయితే ఐ వోంట్ గెట్ టు గో అవుట్ అంటే ఆ స్కెడ్యూల్ సెట్ అవ్వదు అని చెప్పి ఎలాగో ఉన్నాను కదా ఆ పక్కన పని ఉంటే వెళ్దామని చెప్పి వెళ్ళాం సో ఇఫ్ యూ రిమెంబర్ నేను తనకి సమ్మర్ లో చెప్పాను ఈ వాచ్ ఇస్ యువర్ యాక్చువల్లీ బర్త్డే గిఫ్ట్ అండ్ యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అని చెప్పి అయినా పిల్లలు కాబట్టి వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అండ్ యాజ్ పేరెంట్స్ మనకు కూడా పిల్లల బర్త్డేకి ఏదో ఒకటి ఇవ్వాలని ఉంటుంది సో ఈ బర్త్డేస్ అంటే ఇప్పుడు ప్రిన్స్ బర్త్డే అని కాదు బర్త్డేస్ అనగానే మీకు ఆ స్ట్రెస్ వస్తుందా అంటే ఎవరి బర్త్డే అయినా కానివ్వండి నా బర్త్డే తపస్సు బర్త్డే అన్వజాన్ బర్త్డే ఎలా ఏం చేయాలి అంటే మన అమ్మాన్ బర్త్డే అయింది ఎస్ అది ఎప్పుడు ఉంటుంది సంహౌ అన్వర్కి ఎలా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం ఇష్టం లేదో చిన్నప్పటి నుంచి నాకు అంతే అనమాట బికాజ్ ఐవ్ సీన్ ద గ్రాండెస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇన్ మై లైఫ్ సో నాకు ఒకలాంటి విరక్తి వచ్చేసింది పార్టీస్ అన్న బర్త్డేస్ అన్న వద్దురా బాబు అనేసి ఫీలింగ్ అనమాట సో నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా అమ్మ నాన్న వద్దు అన్న వాళ్ళు చేశారు సో నా మ్యారేజ్ అయ్యి నేను ఇండివిజువల్గా ఉండడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి స్టాప్ సెలబ్రేషన్స్ కానీ ఎస్ యాజ్ యూజువల్ అందరూ చేస్తారు కానీ వీళ్ళ బర్త్డేస్ వస్తే నిజంగా నాకు స్ట్రెస్గా ఉంటుంది ఏం చేయాలి ఏమి ఇవ్వాలి అంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎవరిదైనా బర్త్డే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ప్రిన్స్ బర్త్డే వస్తుంది మొన్న మన అమాన్ బర్త్డే అయింది ఏమైనా ఇద్దామంటే ఆల్రెడీ అన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి అదొకటి ఏమి ఇవ్వాలి అర్థం కాదు కరెక్టే అదొక రకమైన ఫీలింగ్ అది సో ఆలోచిస్తూ ఉంటాం పైగా నేనైతే సమీరాని అడుగుతూ ఉంటా సమీరా కొంచెం సజెస్ట్ చేయవా ఏమి ఇవ్వాలి లేకపోతే తమసం ఉంటే తమసం అంటే ఎవరి బర్త్డే సమీరా బర్త్డే అయితే నేను తమసం బర్త్డే అయితే సమీరాని అడుగుతాను అనమాట సో నేను యాక్చువల్లీ ఒక చూశాను ఒక అలామ్ అది ఎలా అంటే క్లాక్ అంటే నార్మల్ టేబుల్ క్లాక్ దాంట్లో అలారం సెట్ చేయొచ్చు అంటే పొద్దున్న లేవడానికి అది ఎలాగైనా ఉండొచ్చు మన వాయిస్ కానీ ఏదైనా వాయిస్తో సో ఇప్పుడు నేనే ప్రిన్స్ వేకప్ ఇట్స్ మార్నింగ్ అన్నట్టు నేను రికార్డ్ చేసి అది అలారంలో పెట్టచ్చు సో అది చూశాను అది తీసుకుందామని చెప్పి యాక్చువల్లీ వెళ్ళాను బట్ దెన్ దాంట్లో అదొకటే ఫీచర్ ఉంది అంటే మిగతా వేరే ఏం ఫీచర్స్ లేవు సో ఆలోచించి ఒక అలారం తను వాడకపోతే డజంట్ మేక్ సెన్స్ కొని రాదర్ దెన్ దట్ బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పే ఒక ఏదంటే రేడియో లాగా ఒకటి ఉంటుంది కదా పాడ్కాస్ట్ లాగా సో అదైనా కొంచెం యూస్ఫుల్ ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు కూర్చుంటాడు వింటాడు అండ్ ద మోర్ దే కీప్ లిసనింగ్ టు స్టోరీస్ ఇమాజినేషన్ బ్రెయిన్లో ఇమాజినరీ వాళ్ళకి డెవలప్ అవుతుంది పెరుగుతుందని చెప్పి
ఆలోచించి ఏది తీసుకోవాలి ఫైనల్గా అది తీసుకున్నాను అనమాట. గ్రేట్ స్ట్రగుల్. అండ్ దాంతోపాటు నా గురించి తెలిసింది కదా, ఇంకా కొంచెం ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ అలా కొన్ని తీసుకున్నాను. అదనమాట. మొత్తానికి అయితే షాప్ చేసి వచ్చాను. వాళ్ళకి చెప్పాను ఏమైనా యూనిక్గా కనిపిస్తే చూపిస్తా అని, బట్ నేను అనుకుంది దొరకలేదు కాబట్టి వాళ్ళకి అది చూపించలేదు. సో నేను యాక్చువల్గా ఇలా ఏం తీసుకున్నాను ఆ ఒక పీస్ అయితే చూపించాను. ఓకే, ఏం తీసుకున్నాను తెలుసుకోవాలంటే మీరు అందరూ బర్త్డే రోజు కోసం వెయిట్ చేయాలి అండ్ బర్త్డే బ్లాగ్ కోసం వెయిట్ చేయాలన్నమాట. అండ్ ప్లీజ్ డూ షవర్ అ లాట్ ఆఫ్ లవ్ మా ప్రిన్స్కి, బికాస్ హీస్ వన్ ఆఫ్ ఆర్ అందరి అంటే మా ఖాన్దాన్ మొత్తంలో చాలా స్పెషల్ చైల్డ్ మా అందరికి. వెరీ క్లోజ్ టు ఎవ్రీబడీస్ హార్ట్ అండ్ వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ మా ఫ్రెండ్స్ బర్త్డేకి. అంటే వాడు మా ఫ్రెండ్స్ ఎంత ఎక్సైటెడ్ ఉన్నాడో, ప్రిన్స్కి 2 times తబస్సుమ్ ఎక్సైటెడ్ ఉంది, తబస్సుమ్కి 10 times మేమందరం ఎక్సైటెడ్ ఉన్నాం. మెయిన్లీ అంటే టు దిస్ డే ఇస్ టు నాట్ జస్ట్ సెలబ్రేట్ ఫ్రెండ్స్ but also Prince and Tabassum, for the kind of victory that they both have achieved on this day. It was not easy. Actually తన బర్త్ స్టోరీ మీ అందరితో షేర్ చేయాలి. మేబీ ఇన్షాల్లా వెరీ సూన్ ఇన్ ఫ్యూచర్ షేర్ చేస్తుంది. సో అది ఎలా జరిగింది, అసలు ఆ విక్టరీ అని ఎందుకు చెప్తున్నానో తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ టు ఫ్రాలిక్ తబస్సుమ్. సో విల్ గెట్ టు నో ద స్టోరీ అబౌట్. ఏదో ఒక రోజు డెఫినెట్ గా మాట్లాడతాం. మాట్లాడాలి, బికాస్ మీ అందరికీ తెలియాలి ద కైండ్ ఆఫ్ స్ట్రగుల్ ఒక మదర్ గోస్ త్రూ, అండ్ దట్ టు దేశం కాని దేశంలో కదా. సో ఎనీవే దాంతో మా అక్క వాళ్ళందరూ, మా అర్హాన్ బాగా అప్సెట్ అయిపోయాడు. వాళ్ళ నుంచి అంతా వెళ్ళిపోతున్నారు. చలే జారే బోల్కే. డోంట్ బి సాడ్ జాన్, డోంట్ బి అప్సెట్. మా అక్క వెళ్ళిపోతున్నారు. సో అందుకే మా పాప సాడ్. We'll go down. Bye बोल के आएंगे. अम्ब्रेला लेके जाएंगे. Yeah? Okay, come. Be sad, baby. चलो बेटा. मेरा बच्चा, किसका बच्चा है? किसका बच्चा है? इसको समझा के सब गोल घुमा के चक्कर खेलेंगे. We'll come back. They'll come back or we will go again. Okay? Should I stay here only? यहीं पे रह जाओ. Sad हो गया मेरा बच्चा. मैं बच्चे का. ठीक है, मैं जाके लैपटॉप लेके आ जाता हूँ. Okay? Is that okay? Umbrella. Ready. Oh. Assalamualaikum. Hira, you really going? अच्छा एक डाउट है. अच्छा तुम लेके आओ. एक डाउट है मेरे को. आप जाते ना रात में मम्मा कैसे सोने के लिए? जान शूज नहीं पहने आप. हीरा वो प्रिंस के है. वो प्रिंस भैया के है. वो नहीं है आपके, यहाँ है. You want we'll go down, drop and come. Okay? Is that okay? చూసారు కదా మా అర్హాన్ బాగా ఎమోషనల్ అయిపోయాడు. అంటే అయాన్ చిన్నగా ఉన్నప్పుడు హౌ హీస్ టు క్రై, నేను వెళ్తున్నాను అంటే నాతో వెళ్ళిపోవడానికి, నాతో పాటు ఉండడానికి హౌ హీస్ టు క్రై. అర్హాన్ అలా మా అక్క కోసం ఏడుస్తున్నాడు. ఇందాక పార్కింగ్లో చెప్పాను కదా, ఆంటీ అంటే అమ్మ తర్వాత అమ్మ అంటే అమ్మ వాళ్ళ సిస్టర్సే అమ్మలాగా. ఇట్స్ నాట్ జస్ట్ నేను అంటే బికాజ్ ఐఎమ్ అ గర్ల్ ఆర్ నేను అమ్మని నాకు సిస్టర్స్ ఉన్నారని నేను చెప్పట్లేదు. బట్ దెన్ ఇస్లామికలీ ఆల్సో ఇట్ ఇస్ సెడ్ దాట్ యునో ఒక ఖాలా అంటే పిన్ని పొజిషన్ అమ్మ లాంటి పొజిషన్ అని. వెన్ ఐ సీ మా పిల్లలు దే ఆర్ సో క్లోజ్ టు అస్, అంటే అయాన్ నాకు క్లోజ్ కానీ ఐరా అండ్ అర్హాన్ మా అక్కకి క్లోజ్, ఆర్ యూనో వైసా వర్సా, హౌ ఎవర్ థింగ్స్ బిట్వీన్ అస్ మా సిస్టర్స్లో ఇలా ఉంటే ఇట్ ఫీల్స్ సో గుడ్ అల్హమ్దుల్లా. బట్ ఐ కుడెంట్ సీ అర్హాన్ క్రై సో మచ్. బాగా ఏడ్చాడు. అంటే వీడియో స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు కదా, హీ డిడ్ంట్ వాంట్ టు కమ్ బ్యాక్. హీ వాజ్ లైక్ నాని హోమ్ విచ్ ఇస్ ప్రిటీ నార్మల్. ఎవరికైనా ఫీలింగ్ ఉంటుంది, ఎప్పుడో ఒకసారి వెళ్తారు కాబట్టి. అంటే సమీరా నువ్వేంటి ఎప్పుడో ఒకసారి కాదు ఊరికే వెళ్తూ ఉంటావు కదంటే, ఎస్ ఊరికే వెళ్తూ ఉంటాను, బట్ అక్కడ ఉండను కదా, వెళ్తూ ఉంటాను అంతే. సో ఎనీవే, హ్యావింగ్ సెడ్ దట్, Prince's birthday is coming. All of us are super excited. So stay tuned for all the birthday series. అందరి ఛానల్స్లో ఇన్షాల్లా రాబోతుంది. తబస్సుమ్ కూడా షాపింగ్ బ్లాగ్ చేసే ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్ టు హర్ ఛానల్. రిటర్న్ గిఫ్ట్స్, బర్త్డే పార్టీ, ఆర్ యూనో తన స్కూల్లో సెలబ్రేషన్ ఏమేమి చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, అదంతా కూడా తెలుసుకోవాలంటే తబస్సుమ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి. ఛానల్ పేరు వచ్చేసి ఫ్రాలిక్ తబస్సుమ్. హ్యావింగ్ సెడ్ దట్, ఈ వీడియోని ఇక్కడ తయారు చేస్తున్నాను. మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.